ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఫర్ ఐ ద లార్డ్ డు నాట్ చేంజ్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మరి యొక్క నూతన దినములో ప్రవేశించిన మనం ఒక గంభీరమైన ఆలోచన చేద్దాం. ఈ కాలచక్రంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనకు తెలియకుండానే మన పరిస్థితులు, మన జీవన శైలి, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. కాదంటారా? ఎన్నోసార్లు మనమే అనుకుని ఉంటాం, ఏంటో పరిస్థితులు, మనుషులు ఇవన్నీ మనకు తెలియకుండానే మారిపోతున్నాయి. నిజమే. మరి ఆత్మీయ జీవితంలో కూడా ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా మారిపోతున్న బలహీనతలో పట్టబడిన వారముగా నీ ఆత్మీయ జీవితం కూడా మారిపోతుంది. నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ కృతజ్ఞత, నీ సహవాస జీవితం, ఇలా అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. రేపటి దినమున ఏమి సంభవించునో తెలియనటువంటి నేపథ్యంలో జీవిస్తున్న మనం ఎంతో అనిశ్చితి. మాటలు మారిపోతాయి, మన నడక ప్రవర్తన మారిపోద్ది, మన చేతులు మారిపోతున్నాయి. ఇలా ఎన్నో మార్పులు మనం చూస్తూ ఎప్పుడు ఎవరు ఎలా ఏ పరిస్థితులు మారుతాయో మనం ఊహించలేనటువంటి తెలియనటువంటి నేపథ్యంలో ఉన్నాం. నీ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు నీ మార్గంలో తీసుకుని వచ్చి నువ్వెరగని రీతిలో నిన్ను బిజీగా ఉంచి నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాసం, దేవునికి నీవిచ్చే సమయం, దేవునితో సహవాసం, ఆయనకిచ్చే ప్రేమ, ఇవన్నీ కూడా నువ్వు మార్చుకోవటానికి ఈ లోకాధిపతి నిన్ను ప్రేరేపించి ఆ వలలో నువ్వు చిక్కుబడిపోవటానికి చేస్తున్న ప్రతి ప్రయత్నములో నువ్వు చిక్కబడుతున్నావు. గమనించామా ఇది? ఈ నేపథ్యములో నిన్ను ప్రేమించే దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అతివేగంగా మారిపోతున్న ఈ లోకములో, ఈ పరిస్థితులలో, మారిపోతున్న జనాల మధ్య జీవిస్తున్న నేపథ్యంలో నేను మార్పు లేని దేవుడను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ మారలేదు, ఆయన ఆదరణ మారలేదు, ఆయన కనికరము మారలేదు, ఆయన కృప, ఆయన వాత్సల్యతని ఎడల ఏది మారలేదు, మారదు కూడా. మన పితరులకు చూపిన కృప, వాత్సల్యం, ప్రేమ అవేవి కూడా మారలేదు మన ఎడల కూడా. ఈనాటికి నువ్వు ఈ మాటలు వింటుండగా ఈ క్షణములో కూడా ఆయన కృప కలిగిన వాడిగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. మన పితరులను నడిపించిన దేవుడు, ఆపదల నుండి విడిపించిన దేవుడు, స్వస్థతలు కలుగు చేసినటువంటి దేవుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసి విజయ మార్గములో నడిపించినటువంటి ఆ దేవుడే, ఆ మార్పు లేని దేవుడే ఈ ఉదయకాలము నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడే, నా కుమార్తె, నా సంగమా, నేను మార్పు లేని దేవుడను. నా బిడ్డలైనటువంటి మీరు ఎందుకు మారిపోవలసి వస్తుంది? ఎందుకు మార్పు లేని వారిగా ఉండగలుగుతున్నారు? ఉండలేకపో. ఇది వాస్తవానికి మనం ఆలోచించాల్సిన విషయమే. ఏవి నిన్ను మారుస్తూ ఉన్నాయి? నీ భయం నిన్ను మారుస్తుందేమో, నీ పరిస్థితులు నిన్ను మారుస్తున్నాయేమో, నిన్ను ప్రభావితము చేసే నేపథ్యము నిన్ను మారుస్తుందేమో, నువ్వు వింటున్నటువంటి మాటలు నిన్ను మారుస్తున్నాయేమో. ఎలాంటి మార్పు నీ జీవితంలో తీసుకుని వస్తున్నాడో అపవాది గమనించు. ప్రతి మార్పు వెనక నువ్వు మారిపోతున్న నేపథ్యంలో దేవునికి అంచెలంచెలుగా ఒక్కొక్క అడుగు
దేవునికి దూరం అయిపోతున్నావు. ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నావు. ప్రార్థనకు దూరం అయిపోతున్నావు. కృతజ్ఞతకు దూరం అయిపోతున్నావు. కొన్నాళ్లకు దేవునినే మర్చిపోయేంత దూరం అయిపోతావేమో. ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న దేవుడు, నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏంటైనా, మారుతున్న పరిస్థితుల్లో నీ భయాలు మారొచ్చు. నువ్వు ఆందోళన పడవద్దు. ధైర్యము తెచ్చుకో. నీతో ఉన్నవాడు ఆయన మార్పులేని దేవుడు. సమస్తమును సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు. సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయనకు పేరు. నువ్వు లోకము వైపు ఆశ కలిగి చూస్తున్నప్పుడు ప్రతిదినము ఒక్కొక్క పరిస్థితి నీకు కనిపిస్తుంది మారిపోతున్న రీతిలో. లోకము నుండి చూపు త్రిప్పి ఆయన వైపు నీవు చూడు. ఈ రోజుకి లోబడని ప్రజల వైపు చాచి ఉంచబడిన చేతులను నువ్వు కనుక్కుంటావు. నువ్వు చేసిన ప్రతి తప్పుడు పని కొరకు ఆయన చేతి మీద మేకులు కొట్టబడ్డాయి. నడిచిన ప్రతి తప్పు మార్గాన్ని బట్టి ఆయన కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి. హృదయాలోచన చెడ్డది కనుక ఆయన ప్రక్కలో బల్లెము గుచ్చబడింది. తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడి ఆయన నీ కొరకు చేతులు చాచుంచున్నాడు. ఆ చేతులకు దూరం అవుతున్నావేమో. ఈ దినము నువ్వెవరివైనా ఒకసారి పశ్చాత్తాపముతో ఆయన వైపు చూడు. చాచబడిన చేతులు నీ కొరకే. ఆయనకు దూరం అవటం నీ ఇష్టం లేదు కనుక ధైర్యముతో ఆయన వైపు నువ్వు ఒక అడుగు వేయి. మీరు దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మార్పు లేని దేవుడు నీకు ఇస్తున్న పిలుపు. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ ఎదుట ఉండి నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. అవును ప్రభువా, మారిపోతున్న ప్రపంచంలో లోకానికి అనుగుణంగా నేను కూడా మారిపోతూ నీకు దూరస్తుడని అయిపోతున్నాను. ప్రభా, ఈ దినము సూటిగా నాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. ఇదిగో నా కొరకు చాచబడి ఉన్న చేతులను నేను చూడగలుగుతున్నాను. నాయన, నీ చేతులకు నా చేతులు అప్పగిస్తున్నాను. నన్ను రక్షించి నన్ను క్షమించి నీకు సాక్షిగా బలమైన పాత్రగా మీరు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.